వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే మనకి తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి వానలు తగ్గిపోయాయి. ఇక మిగిలింది వరద తర్వాత బురదేనంటున్నారు బాధితులు. జిల్లాల్లోని పలు రహదారులు ధ్వంసమయ్యాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు అధికారులు. తీవ్ర వరదల ప్రభావానికి గురైన కామారెడ్డి జిల్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అటు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లాలోని పల్లెలు ఇంకా తేరుకోలేదు. అక్కడ ఎవరిని కదిలించినా సరే కన్నీళ్లే వస్తున్నాయి. గోదావరి లంక గ్రామాలను కూడా ముంచుతోంది. ఒక్క కామారెడ్డి జిల్లానే కాదు, గోదావరి పరివాహకంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఊర్లను గోదావరి ముంచుకుంటూ పోతోంది. నిర్మల్ జిల్లా బాసరలో పరిస్థితి దారుణంగా ఉంది. సరస్వతి ఆలయం వరకు వరద చేరటంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు భద్రాచలం దగ్గర కూడా గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. క్రమక్రమంగా వరద పెరుగుతోంది. వరద ముంపు ప్రాంతాల్లో తాగటానికి నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల పంచాయతీ ట్యాంకర్ల ద్వారా ఫిల్టర్ వాటర్ ను అందిస్తున్నా అవి అందరికీ సరిపోవటం లేదు. ఈ పరిస్థితులు మరో 2-3 రోజులు ఉంటాయని అధికారులు అంటున్నారు. నిజామాబాద్ లో ఉన్న వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వరద ప్రభావం ఏ విధంగా ఉంది? ఇప్పుడు వర్షాలు అయితే తగ్గిపోయాయి. ప్రస్తుతం అక్కడ అధికారులు ఎటువంటి క్లీనింగ్ పనులు అవి స్టార్ట్ చేశారా? అసలు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్ సుధా, ఈ వారం రోజుల్లో కురిసినటువంటి వర్షాలు పూర్తిగా సద్దుమణిగాయి. కామారెడ్డి పట్టణం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కామారెడ్డిలో వరద ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీ కావచ్చు, జిఆర్ కాలనీ కావచ్చు, కౌండిన్యా కాలనీ కావచ్చు, పూర్తిగా నిన్నటి వరకు తేరుకుపోయినటువంటి బురద కావచ్చు, చెత్త కావచ్చు, పూర్తిగా ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది వాళ్ళంతా అక్కడ ఉండి పూర్తిగా ఆ 48 ఇళ్లను పూర్తిగా క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడే బాధితులంతా కోలుకుంటున్నారు. వాళ్ళ ఇళ్లలోకి వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా సామాగ్రి పూర్తిగా బురదమయం అయిపోయింది. ఇప్పుడే వాళ్ళు కొత్త సామాగ్రిని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ 3 కాలనీలో కూడా అదే పరిస్థితి ఉంది. వాళ్ళకు తక్షణ సహాయం కింద 11,500 రూపాయలు కలెక్టర్ ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రహదారులు వందలాది రహదారులు పాడైపోయినటువంటి పరిస్థితి. వాటిని చక్కదిద్దే పనిలో అధికారులు పడ్డారు. ఇక చాలా వందలాది విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నో చెరువులు కట్టలు తెగి వరద ప్రవహించడంతో విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. వాటన్నిటిని పునరుద్ధరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,36,000 ఎకరాల్లో పంట సాగు చేశారు. అయితే ఈ వరదల కారణంగా మొత్తం అధికారిక లెక్కల ప్రకారం కామారెడ్డి జిల్లాలో 76,984 ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోయినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. 410 ఎకరాల్లో పూర్తిగా ఇసుక మేటలు కమ్ముకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 23,000 మంది రైతులు ఈ వరద నష్టానికి గురైనటువంటి పరిస్థితి లెక్కలు అక్కడ చెప్తున్నాయి. మొత్తం 380 గ్రామాల్లో ఈ ఎఫెక్ట్ కనిపించింది. 54,223 మంది రైతులు పంట నష్టపోయినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాకి వస్తే గోదారమ్మ శాంతించిందని చెప్పవచ్చు. ఎగువన మహారాష్ట్ర నుంచి అలాగే కర్ణాటక నుంచి నిన్నటి వరకు ఉధృతంగా ప్రవహించినటువంటి మంజీరా, గోదావరి, ఆరుద్ర నదులు ఇప్పుడిప్పుడు శాంతించాయి. నిన్నటి వరకు 4 లక్షల క్యూసెక్కుల వరద ఉండేది. కానీ ఈ రోజు ఇప్పటి వరకు 1,50,000 క్యూసెక్కుల వరద రావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి గోదావరి పరివాహక ప్రాంతాలని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని
ప్రధానంగా బోధన్ మండలంలో ఈ ఎఫెక్ట్ భారీగా ఉండే. అయితే హంగర్గా కావచ్చు, మందన్న కావచ్చు, సంగం కావచ్చు, ఈ గ్రామాలన్నీ ఇప్పుడిప్పుడే వరద బారి నుంచి కోలుకుంటున్నాయి. వారంతా తమ ఇళ్లలోకి వెళ్లి తమ ఇళ్లను పూర్తిగా శుద్ధి చేసుకుంటున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1026 ఎకరాలు పూర్తిగా ఇసుక మేటలు కమ్ముకున్నాయి. 185 గ్రామాల్లో పంట నష్టం జరిగిందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. 24,718 మంది రైతులు పంట నష్టపోయినట్టుగా అధికారులు గుర్తించారు. మొత్తం 48,000 ఎకరాలు పంట నష్టపోయినట్టు అధికారుల లెక్కలు చెప్తున్నాయి. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఇక మెతుకు సీమ మెదక్ జిల్లా మెల్లిగా కుదుట పడుతోంది. జిల్లా వ్యాప్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేశారు. గ్రామాల మధ్య తెగిన ప్రధాన రహదారుల మరమ్మతులు శరవేగంగా కొనసాగిస్తున్నారు. 15 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ చేశారు. 50 ఏళ్లుగా చూడని వర్షపాతం జిల్లాలో నమోదు కావడంతో వాగులు, నదులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టంతో పాటు రోడ్లు ధ్వంసం కావడంతో పలు గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరించలేదు. హవేలీ ఘన్పూర్ మండలంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పర్యటించారు. పోచంబరాల్ సమీపంలో జాతీయ రహదారిపై కొట్టుకుపోయిన బ్రిడ్జికి మరమ్మతులు చేస్తున్నారు. అయితే మెదక్ జిల్లాలో ఉన్న ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ తెగిపోయిన రహదారులకు సంబంధించి, బ్రిడ్జిలకు సంబంధించి ఎటువంటి పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి? అధికారులు ఏమంటున్నారు? ఉమ్మడి మెదక్ జిల్లాలో కాస్త వాతావరణం ప్రశాంతంగా కనిపిస్తున్నట్టుంది. మనకి వర్షాలు సరైన సమయంలో ఆగిపోయి ఇంకొక గంట గాని మరొక 4-5 సెంటీమీటర్ల వర్షం పడితే కనుక పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. చాలా చెరువులు తెగిపోయాయి. ఇప్పటికే మెదక్ జిల్లాలోనే చూసినట్లయితే మనకి 103 చెరువుల కట్టలు తెగిపోయాయి, బుంగలు పడ్డాయి. అదే పరిస్థితి ఇంకొంచెం ఒక గంట సేపు వర్షం పడ్డా, ఇంకొక 3-4 సెంటీమీటర్ల వర్షం ఎక్కువ పడ్డా కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. దాదాపు 130 గ్రామాలకి విద్యుత్ మొత్తం కూడా విద్యుత్ తెగిపోయింది. విద్యుత్ లైన్లు తెగిపోయి విద్యుత్ సరఫరాకు దూరం అయ్యాయి. ఇది పరిస్థితి. 320 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ ఆర్ఎన్బి గాని 320 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. దీనికి అదనంగా నేషనల్ హైవేస్ కూడా దీనికి అదనం. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 26,000 ఎకరాలు పంట నష్టమైంది. పంట నష్టపోవడం అనేది ఒక ఎత్తు అయితే చాలా వందల ఎకరాల్లోకి ఇసుక మేటలు, పెద్ద పెద్ద బండరాలు వచ్చి పడ్డాయి. ఇది పరిస్థితి. ఈ నష్టాన్ని తీర్చడం అనేది మాత్రం చాలా కష్టం. రైతుకి ఇది తలకు మించిన భారం. దీన్ని తొలగించుకోవడము ఆ ప్రభుత్వమే దీన్ని బాధ్యతగా తీసుకొని తిరిగి ఆ పొలాలని సాగుయోగ్యంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇక చూసినట్లయితే దాదాపుగా జిల్లాలో అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను అయితే పునరుద్ధరించారు. దీంట్లో మన విద్యుత్ శాఖ అధికారులను మాత్రం అభినందించాల్సిందే. దాదాపుగా అన్ని గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరాని పునరుద్ధరించారు. అయితే సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఇచ్చారు. చాలా గ్రామాల్లో 3 ఫేజ్ మోటార్లు, అంటే వాళ్ళకి తాగునీరు అందించేది 3 ఫేజ్ మోటార్లు ఉంటాయి. అక్కడ 3 ఫేజ్ కరెంట్ లేకపోవడం వల్ల తాగునీటికి చాలా గ్రామాలు ఇబ్బంది అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లతో తాగునీరు అందిస్తున్నప్పటికీ దీంట్లో పూర్తి స్థాయిలో మాత్రం ప్రజలకు ఇబ్బంది అవుతుంది. తాగునీటి విషయంలో కాస్త అధికారులు దృష్టి సారించాల్సిన విషయం ఉంది. ఇక చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. వాటిని తెగిపోయిన బ్రిడ్జిల దగ్గర కాస్త మట్టి పోసి, కోటగురైన దగ్గర మట్టి పోసి తాత్కాలికంగా కొంచెం 2 వీలర్స్ కానీ చిన్న చిన్న కార్లు కానీ పోయే ఏర్పాట్లు చేస్తున్నారు. దాన్ని ఇంకా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. రోడ్లను ఇంకా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మనం చూసినట్లయితే దూప్ సింగ్ తండా అయితే ఇంకా అదే పరిస్థితిలో ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి. దూప్ సింగ్ తండా లాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. ఇంకోటి గ్రామాలకు ఇప్పటికీ మనం చూసినట్లయితే హవేలీ గణపూర్ మండలంలో ఉన్న చాలా గ్రామాలకు ఇంకా రాకపోకలు పునరుద్ధరించలేదు. దాదాపుగా ఇంకొక 10-20 గ్రామాలకు మాత్రం రాకపోకలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. సుధా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. ఇక ఆదిలాబాద్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అక్కడ ప్రస్తుతానికి అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా ఉన్నారు?
ఎస్ సుధా, గుడ్ ఈవినింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు కురిసినటువంటి భారీ వర్షాలు అయితే ఇటు ప్రజలకు కోట్ల మేర ఆస్తి నష్టాన్ని వాటిలోనైతే పూర్తిగా వేల ఎకరాలలో ఇటు పంటలు నష్టపోవడంతో అయితే రైతులైతే కన్నీరు పెడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది అయితే పూర్తిగా మహోగ్ర రూపంతో అయితే కిందికి జాలువారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా బాసర తీరంలో 40 ఏళ్ల క్రితం అయితే వరదలను చూసాం. ఈ 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఏడాదే అంత మేర వర్షం చూసామంటూ కూడా బాసర గ్రామస్తులు అయితే తెలిపిన సందర్భాలు అయితే ఉంది. ఏకంగా పుష్కర ఘాట్లను దాటుకుంటూ అమ్మవారి ప్రధాన మాడవీధి వరకు అయితే వరదలు వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాం. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురవడం, మరోవైపు కర్ణాటక నుంచి మంజీరా నది నుంచి భారీగా వరద పోటెత్తడంతో అయితే పూర్తిగా బాసర తీరం అయితే వరద ముప్పుతోటి ఈ పూర్తిగా 2 రోజుల పాటు వరద ముప్పుతో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడికక్కడ పంట చేళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే అసలు ఎక్కడ పంట చేళ్లు ఉన్నాయనేది కూడా గుర్తించలేని పరిస్థితిలో చెరువులను అయితే తలపించిన సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా నిన్నటి నుంచి కొంతమేర వరద తగ్గుముఖం పట్టడంతో అయితే పూర్తిగా ఇళ్లలోకి చేరినటువంటి బురదనైతే క్లీన్ చేసుకుంటున్నారు ఇటు స్థానిక కాలనీ వాసులు. అయితే బాసర వద్దనైతే ఇటు స్థానిక షాప్స్ లోకి భారీగా వరద నీరు చేరడంతో ఒక్కో షాప్ లో 1,00,000 నుంచి 3 లక్షల వరకు అయితే ఆస్తి నష్టం వాటిల్లిందంటూ ఇటు దుకాణపు నిర్వాహకులు చెప్తున్న సందర్భాలు అయితే ఉండగా, ప్రస్తుతానికైతే వరద పూర్తి స్థాయిలో బాసర వద్ద తొలగిపోవడంతో అయితే ఇటు గ్రామ పంచాయతీ సిబ్బంది ఇటు చెత్తను తొలగించే చెత్తను తొలగిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు బాసర మొదలుకొని చెన్నూరు నియోజకవర్గ తీరం వరకు అయితే గోదావరి నది పూర్తిగా ఉగ్రరూపంతో ప్రవహించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలైనటువంటి 90 గ్రామాల ప్రజల్ని ఎక్కడికక్కడనైతే ఇటు అధికారులు అయితే అలర్ట్ చేశారు. సురక్షిత ప్రాంతాలకైతే వారందరినీ తరలించినప్పటికీ కూడా ఇటు ఆస్తి నష్టంతో పాటు అయితే పంట నష్టం అయితే భారీ మొత్తంలో ఏర్పడింది. నిర్మల్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే 30,000 ఎకరాల వరకు ఇటు పంట నష్టం వాటిల్లినట్టుగానైతే ప్రాథమికంగానైతే అధికారులు అయితే అంచనా వేశారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి 20,000 ఎకరాల్లో పంట నష్టం, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 21,000 ఎకరాల పంట నష్టంతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 18,000 ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా ప్రస్తుతానికైతే అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తి స్థాయిలో అంచనా వేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఈ భారీ వరదల నేపథ్యంలోనైతే పూర్తిగా గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లన్నీ ఎక్కడికక్కడ కట్ అయిపోయాయి. ఇటు రోడ్లు కొట్టుకపోయి ఏకంగా పక్కన ఉన్నటువంటి పంట చేలల్లోకి కూడా భారీగా రోడ్డుకు సంబంధించిన తారుతో పాటు ఇసుక మేటలు వేశాయి. పెద్ద పెద్ద బండలు కూడా పంట చేలల్లోకి వెళ్లిన సందర్భాల్లోనే పూర్తిగా పంట చేలన్నీ కూడా బురదమయం కావడంతో అయితే రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా తాము ఒక్కో ఎకరాకు 20 నుంచి 30,000 వరకు పైసలకు ఖర్చు చేశాం, ఖచ్చితంగా తమ రాష్ట్ర ప్రభుత్వం 30,000 వరకు పంట నష్ట పరిహారం తమకు ఇవ్వాలంటూ కూడా రైతుల నుంచి కూడా వినతులు అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 10 సంఖ్యలో గ్రామాలకైతే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు విద్యుత్ సౌకర్యం లేక కూడా కొన్ని గ్రామాలైతే ఇప్పటికి కూడా 4 రోజుల నుంచి అంధకారంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. విద్యుత్ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విద్యుత్తును పునరుద్ధరిస్తున్నారు. మరోవైపు కనెక్టివిటీలన్నీ రోడ్లకైతే కనీసం ఇటు తార్ రోడ్ లేకుండా మంచిదే కానీ కనీసం మట్టి రోడ్లన్నా నిర్మాణం చేసి తాత్కాలికంగా ఇటు ప్రయాణికులకు సులభతరం చేయాలంటూ కూడా ప్రయాణికులు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు అయితే పూర్తి స్థాయిలో నష్టాలను మిగిల్చాయి. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతానికి ఏలూరులో వరద పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఓవర్ టు యూ. వరద ప్రవాహం కొనసాగుతుంది. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినప్పటికీ కూడా ఆ నీరంతా కూడా దిగువకు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాల మధ్యన గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద ఇంకా 10 లక్షల క్యూసెక్కులకు పైగానే వరద నీరు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఏలూరు జిల్లా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగానే ఉంది. పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తుంది. మరోవైపు మరో అల్పపీడనం ఏర్పడింది. మరొక 3 రోజుల పాటు కూడా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే గోదావరి నదీ తీర ప్రాంతాలతో పాటు జిల్లాలో కూడా ఈ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ప్రధానంగా ఏదైతే మనం చూస్తున్నాం
తమ్మిలేరు ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలోని ఆంధ్ర కాలువ ద్వారా నీరు అత్యధికంగా వచ్చి చింతలపూడి వద్ద ఉన్న నాగిరెడ్డిగూడెం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఆ తమ్మిలేరు నీరు అలాగే దిగువ కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఆ నీరంతా కూడా వచ్చి ఏలూరు మీదుగా ప్రస్తుతం ప్రవహిస్తోంది. చూస్తున్నాం ఏడూరు పడమరు లాకుల వద్ద అన్ని గేట్లను కూడా ఎత్తివేసి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా కూడా ప్రస్తుతం అయితే కొల్లేరులో కలుస్తుంది. కొల్లేరులో కూడా ప్రస్తుతం కొల్లేరు జలాశయం అంతా కూడా నిండు కుండలా మారింది. అంటే ఒకప్పుడు కొల్లేరు నీరు సక్రమంగా పారుదల ఉండేది. ఇప్పుడు మాత్రం అడ్డుకట్టలు ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటి వల్ల ప్రస్తుతం ఆ గ్రామాలకు కూడా మరోసారి ముంపు తప్పదేమో అనేటువంటి ఆందోళన కొల్లేరు తీర గ్రామాల్లో అయితే కనిపిస్తోంది. అలాగే గోదావరికి సంబంధించి ఎగువన పోలవరం ప్రాజెక్టు ఎగువన ఏవైతే ఉన్నాయో విలీన మండలాలు ఆ కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో కూడా ఎద్దే వాగు బైనేరు వాగు పొంగి కాజ్వేల్ పైనుంచి ప్రవహించడంతో ప్రస్తుతం 35 గ్రామాల వరకు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా గోదావరి దాటేటువంటి ప్రయత్నాలు చేయొద్దనేది కూడా అధికార యంత్రాంగం హెచ్చరిస్తున్నట్టు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కూడా జిల్లా యంత్రాంగాన్ని లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటికే విలీన గ్రామాలకు తీసుకురావడం అయితే జరిగింది. అలాగే ధవళేశ్వరం దిగువ ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో తీర గ్రామాలు అక్కడ కూడా ఇటువంటి హెచ్చరికలే కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో నాగరాణి ఆమె కూడా ప్రస్తుతం ఆ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రధానంగా గోదావరిపై నదిపై ప్రయాణించేటువంటి సకినేటిపల్లి ఏవైతే ఉందో నరసాపురం మాధవయ్యపాలెం నుంచి ఈస్ట్ గోదావరి వైపు ఉన్నటువంటి సకినేటిపల్లి రేవు వైపుకి వెళ్ళే పంటు మార్గాన్ని రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు. ప్రస్తుతం ఆ ప్రయాణికులందరూ కూడా 40 కిలోమీటర్లు చుట్టూ తిరిగి చించినాడ బ్రిడ్జి పైనుంచి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఆచంట నియోజకవర్గంలో ఉన్నటువంటి అయోధ్య లంక ఇతర లంక గ్రామాలకు కూడా పడవ రాకపోకలు నిలిపివేశారు. యలమంచిలి మండలంలో కనకాయ లంక కాజ్వే వద్ద కూడా ఇటువంటి పరిస్థితి కొనసాగుతోంది. అయితే మరొక 3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో గోదావరితో పాటు ఈ వర్షాల ప్రభావం ఉంటే కనుక ఇంకా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవంతా పూర్తిగా తగ్గే వరకు కూడా ఎవరు అధికారులు సెలవులు పెట్టొద్దంటూ కూడా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో అటువైపు వరదలు మరోవైపు వర్షాల ప్రభావం అయితే పూర్తిగా ఉందని అయితే చెప్పుకునే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు. ఇక విజయవాడలోని బుడమేరు కూడా లోకల్స్ ని భయపెట్టిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ కి భారీగా వరద పోటెత్తుతోంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా కిందకు వదలటంతో లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. కోనసీమలోని వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి పాయల్లో వరద జోరుగా ప్రవహిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆయా జిల్లాల పరిస్థితిపై మా ఐ న్యూస్ ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, చెప్పండి. సుధా, ఏదైతే బుడమేరు ప్రళయానికి ఈ రోజు తోటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మరొకసారి గోదావరి వరద ఉధృతంగా ప్రవహించడము, అలాగే కృష్ణా నదికి కూడా వరద ఉధృతంగా వస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో అటు లంక గ్రామాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే వర్షాకాలం లో వచ్చేటువంటి వరదలకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక వైపు బుడమేరు గత ఏడాది ఇదే రోజు బుడమేరు వరద ఒక్కసారిగా గండిపడడంతో విజయవాడని, సింగనగర్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ముంచివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ క్షణాలను తలుచుకుంటూ మరొకసారి వరద ఉధృతి పెరుగుతుండడము, గోదావరికి నదికి నీటి ఉధృతి పెరుగుతుండటంతో పూర్తిగా ప్రజలంతా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి. ఒకవైపు ప్రజలు పానిక్ అవ్వకుండా అటు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఇటు జిల్లా యంత్రాంగం అంతా కూడా ముందస్తు చర్యలు తీసుకుంటూ అటు కలెక్టర్ కూడా ఇప్పటికే 3 సార్లు బుడమేరు దగ్గర పరిస్థితిని పర్యవేక్షించి వచ్చిన పరిస్థితి ఉంది. అటు రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం అయితే నీటి ప్రవాహం సరిగ్గానే ఉంది, ఎక్కడ ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. అలాగే గత ఏడాది ఎక్కడైతే గండిపడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ గండిపడిన ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా ఏదైతే గండ్లు పూడ్చివేయడంతో పాటుగా అక్కడ ఒక రిటైనింగ్ వాల్ ని కూడా నిర్మించిన పరిస్థితి ఉంది. మరొక వైపు కృష్ణా జిల్లాకి చూసుకున్నట్లయితే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పూర్తిగా భయం గుప్పెట్లోనే నడుపుతున్నారు. ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజ్ కి వరద వచ్చినట్లయితే కనుక దిగువన ఉన్నటువంటి కృష్ణలంక మొదలు పూర్తిగా అటు అవనిగడ్డ సముద్రంలో నీరు కలిసేంత వరకు కూడా ఇబ్బందులు ఉండేవి. అయితే ప్రస్తుతం కృష్ణలంక పరిసర ప్రాంతాలలో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిన నేపథ్యంలో అంతా
ఎక్కువ ఇబ్బందులు లేకపోయినప్పటికీ లంక గ్రామాల ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. లంక గ్రామాలలో ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. ఎక్కువగా పసుపు లేకపోతే ధాన్యం వేసినటువంటి పత్తి, మొక్కజొన్న ఇటువంటి రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వరదలు పడి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు సంబంధించి ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉందని చెప్పుకోవాలి. కాంతి, అయితే గత ఏడాది జలవిలయం సృష్టించిన బుడమేరుకి సంబంధించి మరి ఇప్పుడు కూడా అదే విధంగా ఉధృతితో బుడమేరు ప్రవహిస్తుంది. దానికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఈసారి ఆ వరద ఉధృతిని తగ్గించడానికి కానీ లేదంటే వేరే కృష్ణ లంక గ్రామాలకు సంబంధించి నీటిని విడుదల చేస్తున్నారు, అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? యాక్చువల్ గా ప్రస్తుతం బుడమేరు దగ్గర వరద ఏదైతే ఉందో వరద ప్రవాహం అంతా కంట్రోల్ లోనే ఉంది. వరద ఉధృతిగా ఎగువ నుంచి అంటే గోదావరికి సంబంధించి అటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వరదలకు సంబంధించి నీరంతా కూడా బుడమేరుకు వచ్చి చేరినప్పటికీ కూడా వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో రెగ్యులేటర్ కి సంబంధించినంత వరకు కూడా అక్కడికి ఎప్పటికప్పుడు రెవెన్యూ యంత్రాంగం అలాగే ఇరిగేషన్ అధికారులు దాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే బుడమేరు గత ఏడాది ఏదైతే వరదలకు కారణమైనటువంటి గళ్ళు దాదాపుగా 14 చోట్ల గండ్లు పట్టడంతో అక్కడ విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఏడాది అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. గత ఏడాది జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాని వెంటనే దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అక్కడ ఎక్కడైతే గండ్లు పడ్డాయో ఆ ప్రాంతాన్ని ఇమీడియట్ గా పూర్తి చేయడం కావచ్చు. అలాగే ప్రస్తుతం అక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం అనేది ఎక్కడైతే గండ్లు పడ్డాయో 14 గంటలను ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికను చర్యలు చేపట్టడంతో పాటుగా పూర్తిగా మరొకసారి అటువంటి పరిస్థితి రాకుండా బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఆక్రమణకు గురైనటువంటి బుడమేరు ప్రాంతం ఏదైతే ఉందో ప్రాంతాన్ని అంతటినీ కూడా అధికారులు ఇప్పటికే అక్కడ వారిని ఖాళీ చేయించడం కావచ్చు, అలాగే రిటర్నింగ్ వాల్ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ చేపట్టడం జరిగింది. ఇటు కృష్ణా జిల్లా లంక గ్రామాల ప్రజలకి సైతం ఎప్పటికప్పుడు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అంతా వారిని అప్రమత్తం చేసి లంక గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలిస్తూ ఉన్నారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతం రాజమండ్రిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని లంక గ్రామాల్లో ప్రజలు చిక్కుకున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి తాగునీరు కానీ లేదంటే ఆహారపు సదుపాయాలు కానీ ఇటువంటి అవసరాలకి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక ప్రస్తుతం రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి 4 లంక గ్రామాల ప్రజలు వరద నీటిలో చిక్కుకోవడంతో ఈ బొబ్బర లంక, వెదురు లంక, మరొక 2 లంకల గ్రామాల్లో సుమారు 400 మంది ప్రజలు రాజమండ్రిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఆహార మంచినీటి సదుపాయాలు గడిచినటువంటి వారం రోజుల నుంచి కనిపిస్తున్నారు. ఎందుకంటే గత వారం అంతా కూడా వరద కనిపించింది. తిరిగి 2 రోజులు తగ్గినట్టు తిరిగి మరొకసారి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో గోదావరి వరద పోటు రావడం జరిగింది. దీంతో ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికలు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి 11,91,000 క్యూసెక్ల నీరు ఇన్ఫో అవుట్లో కనిపిస్తోంది. పంట కాలం కూడా 11,000 క్యూసెక్ల నీటిని అధికారులు పంపిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 4 లంక గ్రామాల కాదు, కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పలు లంక గ్రామాల మీద కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోదావరి నదికి ఉన్నటువంటి వైనతయ్య, వశిష్ట ఈ ఉపనదులు కూడా పొంగుతున్నటువంటి సందర్భంలో కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడడం జరిగింది. ముఖ్యంగా ఈ కాజ్వేల్ నీట మునిగి లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. సకినేటిపల్లి, నరసాపురం పంటు ప్రయాణాన్ని కూడా అధికారులు నిలుపుదల చేయడం జరిగింది. దీంతో ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు, ఇటు కోనసీమ జిల్లాకు మధ్య రాకపోకలు అనేది తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. మొదటి ప్రమాద హెచ్చరిక అంటే ఉపసంహరించుకుని గోదావరి వరద తగ్గుముఖం పట్టిన తర్వాత సకినేటిపల్లి అదేవిధంగా పంటు ప్రయాణాలు కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇప్పటికే అప్రమత్తమయ్యి ఎక్కడైతే లంక గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారికి ప్రత్యేకంగా సదుపాయాలు కల్పిస్తున్నారు. వరద వచ్చినటువంటి ప్రాంతాలను నేరుగా ఆయన పర్యటిస్తూ సహాయక చర్యలను సిబ్బందితో కలిసి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల మీద కూడా ఈ వరద ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే గోదావరి ఎగదనడం, శబరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో
అల్లూరు Right, జిల్లా Ganesh. చింతూరు విలీన మండలాల్లో 80 గ్రామాల మీద ఈ ప్రభావం పడడంతో ఆదివాసీలు 80 గ్రామాల మంది ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రానున్నటువంటి 6 రోజులు కూడా భారీ వర్షాలు ఉండడంతో రేపు మళ్ళీ అల్పపీడన ప్రభావం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ వరదలు గోదావరి యొక్క ఉధృతి అనేది 2-3 రోజులు కాదు, వచ్చే ఈ నెల 6వ తారీఖు వరకు కూడా కొనసాగుతుందన్న అంచనా అయితే అధికారులు ఉండడం జరిగింది. ఈ 6 రోజుల పాటు కూడా మేము అప్రమత్తంగా ఉంటాం. గోదావరి నది వాడక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి Right, Ganesh. అలలు ఎగిసిపడుతున్నాయి. సో ప్రస్తుతానికి మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకి సంబంధించి ఇప్పుడు ఇంకా వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. ప్రజలందరూ తమ తమ ఇళ్లలోకి వెళ్లడం కానీ లేదంటే అక్కడ ఉన్న లంక గ్రామాల ప్రజలు వారి ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో కూడా నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా అధికారులు కూడా తెగిపోయిన రోడ్లకి సంబంధించి అలాగే తెగిపోయిన విద్యుత్ వైర్లకి సంబంధించి అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.